మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్యా, మీ పరిశుద్ధమైన నామలెక్కలను స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక ఆరాధనలో పాలు పంచుకునే కృప మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. గనులనబడిన వాళ్ళందరూ తండ్రి, ఈ దినం ఎలా ఉంటుందో చూడలేక కాలగర్భంలో కలిసిపోతున్నా, నీ అనాది సంకల్పం చెప్పిన మాకు ఆయుష్ పొడిగించి మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి కృప చూపించావు తండ్రి. ఆ వాక్యం వినడానికి వచ్చిన ప్రియ బిడ్డలందరితో కూడా మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి ఆయన. శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వాక్యము ద్వారా వాళ్ళతో మాట్లాడి గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పును కలుగొచ్చాను ఆయన. నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృపగల ధైర్యపరిచే మాటలు బ్రతుకు మీద ఆశ కలిగించి చిగురింప చేయడానికి కృప చూపించండి ఆయన. నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మజ్ఞానం దాన్ని ప్రజలతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ యొక్క ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ప్రభుకి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళ్దాం. కరువులో నుంచి సమృద్ధిలోనికి నడిపించేటువంటి దేవాతి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మన వ్యక్తిగత జీవితాలలో కరువు రావడానికి గల కారణాలు ఏంటి? అది కరువు అంటే ఆర్థికపరమైనటువంటి కరువే కాకపోవచ్చు, భౌతికపరమైనటువంటి లోటే కాకపోవచ్చు, అది మానసికమైనటువంటి కరువు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనిషి జీవితంలో కరువులు రావడానికి కారణాలు ఏంటి? అలాంటి కరువులో ఉన్న బిడ్డల్ని దేవుడు సమృద్ధిలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అసలే బైబిల్ పరిభాషలో కరువు లేదా సమృద్ధి అనడానికి ఏమి నిర్వచనాలు ఇస్తూ ఉంటుంది? సమృద్ధి అని అనుకోగానే మనందరము కూడా అనుకున్నట్లుగా ఉన్నతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి భవనాలు, విలాసవంతమైనటువంటి కార్లు, లేదా చక్కని ఫలవంతమైనటువంటి పొలాలు, బంగారం, వెండి, మంచి ఉద్యోగం, ఇలాంటి భౌతికపరమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా చూసి మనం సర్వసాధారణంగా వాళ్ళు చాలా సమృద్ధిలో ఉన్నారు, వాళ్ళు చాలా సౌఖ్యంగా ఉన్నారు, వారు ఏ లోటు లేకుండా బ్రతుకుచూ ఉన్నారు అని చెప్పి సమృద్ధి అంటే మనమందరము కూడా ఆలోచించేటువంటి ఆలోచన ఏ రకమైనటువంటి లోటు లేకుండా అన్నీ కూడా సమస్తము కూడా సమకూడి ఉన్నటువంటి వ్యక్తులని, సమకూడినటువంటి కుటుంబాలని వాళ్ళ సమృద్ధిలో ఉన్నారు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వాస్తవంగా నిజంగా గనక సమృద్ధి సౌఖ్యంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏ రకమైనటువంటి లోటు లేదు అనుకున్న వాళ్ళు సైతము ఈరోజున కోట్లకి పడగెత్తిన వారు, విలాసవంతమైనటువంటి కారులో తిరిగేవారు సైతము ఈ రోజున వాళ్ళు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు, నిరాశ నిస్పృహలో బ్రతుకుచూ ఉంటున్నారు. కలిగి ఉన్న దేన్ని బట్టి కూడా సంతోషంగా అసంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో కోకొల్లలుగా ఉంటున్నారు. కానీ బైబిల్ పరిభాషలో ఒక వ్యక్తి సమృద్ధితో ఉన్నాడు అనడానికి
ఆ వ్యక్తికి ఉండేటువంటి లక్షణాల గురించి మనం చూసినట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నా జీవితంలో ప్రతి ఒక్కరము కూడా దేవుని బట్టి సమృద్ధిలో ఉన్నాము అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందులో మొట్టమొదటిగా భయంకరమైనటువంటి తుఫానులో, భయంకరమైనటువంటి శ్రమల మధ్య మనమందరము కూడా సమాధానంగా బ్రతకగలుగుతున్నామంటే నీవు సమృద్ధిలో ఉన్నావు అనడానికి నిదర్శనం. ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని బట్టి ధైర్యంగా జీవించేటువంటి వ్యక్తి జీవితంలో ఊహించలేని పరిణామాలు చోటు చేసుకున్నా, చుట్టుపక్కలంతా కూడా భీకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నిన్ను భయపెడుచున్నా కానీ, ఆ భీకరకరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి సమాధానంగా బ్రతికితే, సమాధానంగా జీవించగలిగితే ఆ వ్యక్తి సమృద్ధిలో ఉన్నాడని చెప్పవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే గనక, భయంకరమైనటువంటి కన్నీరు మధ్య, కన్నీరు కడల మధ్య ఒక వ్యక్తి సంతోషంగా బ్రతకగలుగుతున్నాడంటే, జీవితం అంతా కూడా కన్నీరు మున్నీరైపోతున్న అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి సంతోషంగా, దేవుని బట్టి ఆనందంగా బ్రతకగలుగుతున్నాడంటే ఒక యోబు వలె అతడు సమృద్ధిలో ఉన్నాడని మనం చెప్పవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే డిజపేర్ అనగా అసమాధానమైన పరిస్థితి. నిరీక్షణకి ఆధారం లేదు, బాగుపడతామనేటువంటి నిరీక్షణ లేదు, ఈ యొక్క రోగము పోతుందని నమ్మకం లేదు, నేను కలిగి ఉన్నటువంటి బలహీనతలోంచి బయటపడతాననే అవకాశం లేదు అని చెప్పి హోప్లెస్గా, అనగా ఇక ఆశలన్నీ కూడా నిరాశలైపోయిన పరిస్థితుల్లో కూడా ఎంతో కొంత దేవుని అందలి విశ్వాసము, దేవుని అందలి నిరీక్షణ కలిగి ఉండడం అనేది ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి సమృద్ధి అయినటువంటి పరిస్థితిలో ఉన్నాడని మనం చెప్పొచ్చు. నువ్వు నిష్కపటమైన ప్రేమని మనం చూపిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమను పొందుకున్న వారి సైతము నీ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటుంటే, నీవు అలాగే ప్రేమని చూపించేటువంటి తత్వం నువ్వు కలిగి ఉన్నావంటే నీవు సమృద్ధిలో ఉన్నావని నిదర్శనం. దేవుడు ఎప్పుడూ కూడా మనం సమృద్ధిగా దీవించబడాలి, సమృద్ధిగా ఆశీర్వించబడాలి అని మాత్రం కోరుకునేవాడు కాదు, కానీ నీవు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకనే ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా నన్ను మార్చు, నా బ్రతుకు కలిగి ఉన్నటువంటి ఈ స్వల్పకాలపు జీవితంలో నేను అనేక మందికి దీవెనకరంగా బ్రతకాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి అటువంటి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధిలో ఉన్నారని నిదర్శనం. కాబట్టి దయచేసి వాక్యం ప్రేమిలారా, మనందరి జీవితాల్లో సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటేనే మనం సమృద్ధిలో ఉన్నామని లెక్క కాదు, కానీ నేను చెప్పినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి సంతోషముగా, దేవుని బట్టి నిరీక్షణతో, దేవుని బట్టి సమాధానంతో, దేవుని బట్టి ధైర్యంగా జీవించే ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు అనడానికి ఏమాత్రం కూడా సందేశం లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాస్తారు, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా రాయబడినటువంటి విలువైన మాట, మనలో కార్యసాధనకమైన తన శక్తి చొప్పున మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అద్భుతములు చేసే గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు నువ్వు ఏది అడుగుతున్నావో దానికంటే, నువ్వు దేన్ని ఊహించుకుంటున్నావో దానికంటే అద్భుతములు చేయగల సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. ఇలాంటి దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా
సమృద్ధి అయినటువంటి పరిస్థితుల్లో ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజున అనేక మంది జీవితాలు మనం చూసినట్లయితే సమృద్ధిని కోల్పోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి భయంకరమైనటువంటి సమాధానం కరువైపోయి, నెమ్మదిని కరువైపోయి, ఆరోగ్యం కరువైపోయి, జీవితంలో అన్ని విధాలుగా నష్టపోయే పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి? బైబిల్ చరిత్ర ఆధారం మనం తీసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములో మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17, 18 ఈ 4 అధ్యాయాలు కనుక మనం చదివినట్లయితే అక్కడ ఒక రాజు, ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నటువంటి ఆహాబు అనేటువంటి రాజు యొక్క పరిస్థితి మనకి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు అనే రాజు ఏ విధంగా ప్రవర్తించాడు చూడండి బైబిల్ గ్రంథంలో. దీనికంటే ముందుగా కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏం మాట్లాడుతుండో చూడండి. 66వ కీర్తన 12వ చరణం. 66వ కీర్తన 12వ చరణం. నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలోను నేలలోను పడితేమి, అయినను నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. హల్లెలూయా. జనులు మా తల మీదకి ఎక్కుటట్లుగా చేసితివి, మేము నీళ్ళలో పడ్డాము, నిప్పుల్లో పడ్డాము, అయినా కూడా నీవు మమ్మల్ని సమృద్ధిగానటువంటి స్థలంలోకి నడిపించితివి. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నా జీవితంలో నా బ్రతుకు కాలంలో నేను అనేక నీళ్ళల్లోను, నిప్పులు అంటే గనక శ్రమల్లోను, ఇబ్బందుల్లోని నేను పడి ఉన్నాను, అయినా కూడా నువ్వు నన్ను కనికరించి సమృద్ధి కలిగినటువంటి స్థలంలోకి నన్ను నడిపించావు. ఈరోజు ఇశ్రాయేలు పరిస్థితిని మనం చూసినట్లయితే ఆహాబు అనే రాజు 16వ మొదటి రాజులు 16వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను. నాబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతని అనుకుని అతడు సీదోనీయులకు రాజైనటువంటి ఎత్పాయుల కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుటకు వానికి మ్రొక్కుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ఆహాబు అనేటువంటి రాజు, ఈ ఆహాబు అనేటువంటి రాజు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తప్పు నడవడికలు నడిపించినటువంటి యరొబాము చేసినటువంటి అవిధేయత పనులు నా దృష్టికి చాలా స్వల్పమైనగా ఉన్నవి. అందుకాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మరింతగా భ్రష్టత్వంలో నడిపించాలని చెప్పి తన మనసులో అనుకుని సీదోను రాజుగా నియమించబడినటువంటి అక్కడ ఎత్పాయులు కుమార్తె అయినటువంటి యెజెబెలును వివాహము చేసుకున్నాను అంటాదండి. అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎప్పుడైతే అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడో ఈ యెజెబెలు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తప్పుడు మార్గం నడిపించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దైవ సేవకుల్ని చంపించి ఆ ప్రాంతంలో యెజెబెలుకి ధూపం వేసేటట్లుగా, యెజెబెలుకి పూజ చేసేటట్లుగా ఇంచుమించుగా 850 మంది ప్రవక్తల్ని ఈమె ఏర్పరుచుకుని వాళ్ళని పోషించి వాళ్ళని సంరక్షించి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని విడిచిపెట్టి తిరిగేటట్లుగా ప్రోత్సహించినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా ఈ యెజెబెలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు స్వయంగా చెప్పాడు, ఇదిగో దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని నడిపించిన దేవుడని యెహోవాని విడిచి వేరొక వారిని ఏ ఒక్కరిని కూడా మీరు పూజించకూడదని చెప్పి దేవుడిచ్చిన ఆజ్ఞని పక్కన పెట్టి వీళ్ళందరూ కూడా అటువైపు తిరిగి దేవుని యొక్క ప్రేమకి బహు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దైవ సేవకుడు అంటే ఏలి అంటాడు కదండి, నేను ఎవరి సన్నిధిని నిలుచున్నానో ఆ యెహోవా జీవము తోడు. ఈ రోజున మీరు దేవుని విడిచిపి ఈ రోజున దేవుని మరిచి బ్రతుకుచున్నటువంటి కారణాన్ని బట్టి ఈ ప్రాంతంలో ఒక మంచైనను వర్షమనను కురవదని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఇంచుమించుగా
1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాల పాటు వర్షము కురవకుండా భయంకరమైన కరువు ఆ ప్రాంతాన్ని తాండవిచ్చింది. ఎంత కరువు అంటే మన ప్రాంతంలో గనక సీజనల్గా వర్షం కురవపోతే అనేక మంది పంటలు పండక కరువులోకి వచ్చిందంటూ ఉంటారు. అలాంటిది 3.5 సంవత్సరాల పాటు వర్షం లేకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పంట లేక, తినడానికి తిండి లేక భయంకరమైనటువంటి కరువుని వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దైవ సేవకుడు ఏలియా ఆహాబును కలుసుకోవాలనే ఆలోచన కలిగింది. ఆ ప్రాంతంలో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఒబెద్యాతో మాట్లాడాడు. నేను ఆహాబుని రాజుని కలుసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు వెళ్ళడం? నిన్ను కూడా చంపేస్తారు, నన్ను కూడా చంపేస్తారు అని అంటే, లేదులే నేను వెళ్ళి అతను కలవాలి అని చెప్పి అన్నప్పుడు ఈ యొక్క ఏలియా వెళ్ళి ఆహాబును కలుసుకోగానే ఆహాబు అన్న మాట చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ఆహాబు మాట్లాడుతున్న మాట 16వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆహాబు రాజు అంటాడు కదండి ఏలియాను చూసి, ఇశ్రాయేలును శ్రమలకు కారకుడైన వాడా అని చెప్పి ఏలియాను ఉద్దేశించి ఆహాబు మాట్లాడుతూ ఉంటాడు. నిజమే, ఈ ప్రాంతంలో కరువు రావడానికి, ఈ కుటుంబంలో అసమాధానం రావడానికి, మా వ్యక్తిగత జీవితాల్లో కష్టాలు రావడానికి కారకుడు ఈ దైవ సేవకుడు అనేటువంటి ఏలియాయే. ఈ మాట అంటూ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి కరువులో, భయంకరమైన శ్రమలో, ఈ శ్రమల కారకుడు ఎవడంటే ఈ ఏలియే. దైవ సేవకుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా క్రమమైనటువంటి మార్గం నడిపించాలి, దేవుని కొరకు నడిపించాలి, దేవుని కొరకు జీవింపచేయాలి, దేవుని కొరకు సిద్ధపరచాలని చెప్పి రేయింబాగులు పరితపించేటువంటి ఈ దైవ సేవకుని పట్టుకుని, ఏలియా రోషం గల దైవ సేవకుని పట్టుకుని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇన్ని శ్రమలు పడ్డానికి కారకుడు నీవే అంటుంటే, అప్పుడు ఏలియా అంటాడు కదా, నేను కాదు, ఈ భయంకరమైన శ్రమలు రావడానికి కారణము మీరు దేవుడని యెహోవాను మరిచి, దేవుని ప్రేమను మరిచి, మీరు ఇష్టానుసారంగా జీవించుచున్న కారణాన్ని బట్టి ఈ భయంకరమైన కరువు వచ్చింది అని చెప్పి ఏలియా ఆహాబుతో చెప్పాడు. అయితే ఏం చేయాలి, ఈ కరువు పోవాలంటే ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఏలియా ఒక శ్రేష్టమైనటువంటి కార్యక్రమం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో గనక ఒకవేళ అసమాధాన పాలవుతున్నామా, కలవరాల మధ్య ఉన్నామా, కన్నీటి మధ్య ఉన్నామా, ఆవేదనతో ఉన్నామా, ఇలాంటి ఆవేదనకరమైన పరిస్థితుల్లో మనకి ఎవరిని కనిపిస్తే వారిని ఈ సమస్య కారకుడు వాడే, ఈ సమస్య కారకురాలు ఆమె అని చెప్పి మనం ఇతరులను బట్టి బాధని మనసులో పెట్టుకున్నామా, కృపగల దేవుడి ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు గనక ఏలియా ఏ పని చేస్తాడో, ఏలియా ఏ విధమైనటువంటి కార్యక్రమం చేస్తాడో మనందరి జీవితాల్లో గనక అలా చేసినట్లయితే కరువుతో జీవిస్తున్న నీ జీవితాన్ని, మనశ్శాంతి కరువైపు నీ బ్రతుకుని, ఆర్థికపరమైనటువంటి కరువులో ఉన్న మన జీవితాల్ని, మానసికమైనటువంటి కరువులో ఉన్న మన బ్రతుకుల్ని దేవాతి దేవుడు ప్రేమించి సమృద్ధి అయినటువంటి స్థలంలోకి దేవుడు నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏం చేస్తాడు ఏలియా అని మనం చూసినట్లయితే, ఏలియా మొట్టమొదటిగా చేసిన పని ఇశ్రాయేలు పడద్రోసినటువంటి, ఆహాబు రాజు పడద్రోసినటువంటి దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క బలిపీఠమును బాగు చేయడానికి సంసిద్ధమయ్యాడు. బాగు చేయడమే కాకుండా 12 రాళ్ళతో ఒక శ్రేష్టమైనటువంటి బలిపీఠమును కట్టి, దేవుని కొరకు బలిపీఠమును కట్టి, దాని మీద కట్టెలను చక్కగా పేర్చి ఆ ప్రాంతంలో ఒక ఎద్దుని వధించి
ఆ బలిపీఠం మీద పెట్టి ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఎంతకాలం మీరు రెండు మనసుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, మీరు అనుకున్నట్లుగా బయలు దేవుడైతే కనుక బయలుదేవుని ఆరాధించండి. ఈ ఉదయకాల సమయంలో రండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలిచాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఏలియా బలిపీఠమును బాగు చేశాడు. బలిపీఠను బాగు చేయడమే కాకుండా ఆ బలిపీఠం మీద కట్టెలు చక్కగా పేర్చాడు. ఆ కట్టెలు చక్కగా పేర్చి దాని మీద వధించబడినటువంటి ఆ మాంసాన్ని పెట్టి రెండు కందకములు పట్టేటువంటి ఆ యొక్క లోతైనటువంటి తవ్వించి దాని మీద నీరు పోసి 3 సందర్భాల్లో 3 సార్లు నీరు పోసాడు. నీరంతా కూడా ఓవర్ఫ్లో అయిపోయి, నీరంతా కూడా పొంగిపోయి ఆ బలిపీఠం మీద పారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా దేవుని సన్నిధికి వచ్చి చిన్ని ప్రార్థన చేశాడు. దేవా, ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట నీ నామం గణపరచబడినట్లుగా నువ్వు సర్వశక్తుల దేవుడు అని, ప్రార్థనలకించే దేవుడు అని, నీ సేవకుని గణపరిచే దేవుడు అని ఈ ప్రజలందరూ కూడా తెలుసుకుని నీ వైపు తిరిగేటట్లుగా నా ప్రార్థన ఆలకించని చెప్పి చిన్ని ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క బలిపీఠమును, అక్కడ ఉన్నటువంటి రాళ్ళను సైతము బూడిదిగా చేసినట్లుగా ఈ దృశ్యానంతటిని కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూశారు. ఈ దృశ్యానంతటిని కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చూసి యెహోవాయే దేవుడు అని చెప్పి దేవుని వెంబడించడం ప్రారంభించారు. దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. దేవుని వైపు వాళ్ళ మనసులు తిప్పుకోవడం ప్రారంభించారు. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, మన కుటుంబాల్లో కూడా అసమాధానం పాలవడానికి, ఒకవేళ ప్రార్థన బలిపీఠాలు పడద్రోయబడినవా, ప్రార్థన బలిపీఠాలు ప్రారదోలబడి ఈ రోజున అనేక మంది దేవుని విడిచి దేవుని మరిచి ఈ రోజున అనేకమైన వాటి వెంబడి పరుగులు పెడుతున్నారా? దేవునికి ఇష్టం లేనట్లుగా మన జీవితాల్లో దేని ప్రేమిస్తున్నామో అది ఒక విగ్రహముగా దాని వెంబడి మనం పరుగులు తీస్తున్నట్లయితే మన జీవితాలు అసమాధానం పాలవటానికి కారణమవుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరగగానే ఏం చేస్తాడో తెలుసా? అమ్మయ్య, వీళ్ళందరూ కూడా దేవుని వైపు తిరిగేస్తారు కదా, నా పని అయిపోయింది కదా అనుకోలేదండి. ఏలియా చేసిన మొట్టమొదటి పని తెలుసా? అక్కడ ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలు, ఏ ప్రవక్తలైతే గనక దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరిచినట్లుగా చేశారో ఆ 850 మంది ప్రవక్తలందరినీ కూడా కీసోను వాగు దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళందరినీ కూడా వధించి వాళ్ళ సంహరించినట్లుగా చూడగలుగుతున్నాం. అలా చేసిన తర్వాత, వాళ్ళందరినీ కూడా చంపిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడని యెహోవా కనికరం వచ్చి అప్పుడు అంటాడు కదా ఏలియా, ఇప్పుడు వర్షం కురవబోతుంది, నువ్వు వెళ్ళి భోజనం చేసి త్వరగా నీ రథమును సిద్ధపరుచుకుని ఇజ్రాయేలుకు ప్రయాణమై వెళ్ళిపోని, వర్షం నిన్ను ఆటంకపరుస్తుందంటే అప్పటికి 3.5 సంవత్సరాలుగా వర్షం లేదు, చిన్ని మేఘమైనా లేదు. కానీ ఏలియా చేసినటువంటి ఆ యొక్క ప్రక్షాళన బట్టి ఇప్పుడు దేవుడు కనికరిస్తాడు. వాక్యంలో చెప్పబడుతుంది, మీరు చేసిన అవిధేయత పనులు బట్టి నేను ఆకాశను మూసివేయబడినప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చి మీరు బహుగా తగ్గించుకుని మమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నప్పుడు నేను ఆ దేశం దృష్టిస్తాను అని చెప్పాడు. దేవుడు లక్ష్య పెట్టే దేశము, ఆ దేశంలో కరువు అనే మాట వినబడదు, నిత్యము కూడా సమృద్ధి అయిన ఆహారము చేత ఆ దేశం నింపబడతాదని చెప్పి ఏ దేశం గురించి దేవుడు వాగ్దానం చేశాడో ఆ దేశంలో కరువు రావడానికి కారణము వీళ్ళ యొక్క అవిధేయత. ఇవన్నీ కూడా చూసినటువంటి ఏలియా వాళ్ళందరి పట్ల ప్రార్థన చేయగానే అక్కడ వర్షం కొరకు ఏలియా అయితే గనక కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళి మోకాల్లో తల పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. పనుని పిలిచి వెళ్ళరా, మేఘం కనిపిస్తుందేమో చూడు సముద్రంలో అన్నాడు. కనిపించట్లేదు. 2వ సారి, 3వ సారి, 4వ సారి లేదు. 7 సార్లు అయిన తర్వాత 7వ సారి వెళ్ళి చూస్తున్నప్పుడు, అయ్యా దైవసేవకుడా, అరచేంత మేఘం, చిన్న మేఘము ఆ సముద్రం నుంచి ఎక్కిపోవటం నాకు కనిపిస్తుందంటే అరచేంత చిన్న మేఘము ద్వారా కృపగల దేవుడు ప్రచండమైన వర్షం కురిపించాడు. సమృద్ధైన వర్షము చేత ఇశ్రాయేలు దేశమును తృప్తిపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చిన్న మేఘం ద్వారా గొప్ప వర్షం కురిపించి ఆ దేశంలో ఉన్న కరువుని సమృద్ధిలో నడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏది ఆటంకంగా ఉంది, మన బ్రతుకులో ఏది ఆటంకంగా ఉంది, ఈ రోజున మన జీవితాల్లో సమాధానాన్ని పోగొట్టడానికి
దయచేసి ప్రతి దాన్ని కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో పడిపోయిన బలిపీఠను తిరిగి కట్టుకుని సమృద్ధైనటువంటి ఆశీర్వాదముల చేత మనమందరినీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపమును ప్రక్షాళన చేసి వాళ్ళ సమృద్ధితో నింపినట్లుగా ఈ ఉదయకాల సమయాలందరినీ కూడా ఆత్మ వర్షము చేత ప్రతి ఒక్కరిని కూడా తృప్తిపరిచి మనలో ఉన్నటువంటి అసమాధానాన్ని, మనలో ఉన్నటువంటి అసంతృప్తిని, మనలో ఉన్నటువంటి ఆవేదనని, మనలో ఉన్నటువంటి దుఃఖాన్ని, అది కారణం ఏదైనప్పటికీ కూడా ప్రతి దాన్ని కూడా తీసివేసి సంతోషంగా బ్రతికే కృప, ఆ కృపగల దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఆయన మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తానన్నాడు. దేవుని బిడ్డలు సమృద్ధిలోనికి ఉండాలంటే మనకు ఉండవలసినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అదే 28:11 చదవమ్మా. మరియు యెహోవా నీకిచ్చిదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. హల్లెలూయా. నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు సమృద్ధిగా మేలు కలుగు చేయాలంటే అది గర్భఫల విషయంలో కానీ, భూఫల విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, నీ పంట విషయంలో కానీ, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నువ్వు ఏదైనా కానీ కలిగి ఉన్న ప్రతి దాంట్లో కూడా నువ్వు సమృద్ధైన ఆశీర్వాదాలు, సమృద్ధైన మేలు అనుభవించాలంటే దేవుడు చెప్తున్నటువంటి మొట్టమొదటి ఆజ్ఞ, నీవు దేవుని మాటకి విధేయత చూపించాలి. విధేయత. దేవాతి దేవుడు విధేయత గల వారిని ఎంతగా ఆశీర్వదించాడో బైబిల్ చరిత్ర మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచి, నీవు నీ స్వజనులను, నీ ఇంటి వారిని, నీ తల్లిదండ్రులని నీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా, అక్కడ నిన్ను గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ మాటకి విధేయత చూపించినటువంటి అబ్రహాము మారు మాట మాట్లాడకుండా దేవుని మాటకి విధేయత చూపించాడు. కృపగల దేవుడు, దయగల దేవుడు, ప్రేమగల దేవుడు ఈ యొక్క అబ్రహాముని సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలతో ఆశీర్వదించినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటారు. విధేయతో జీవించినటువంటి ఇస్సాకు, విధేయతో బ్రతికినటువంటి ఇస్సాకు ఆ దేశమందు కరువు కాలంలో విత్తనం వేసి 100 అంతల ఫలం పొందినట్లుగా, సమృద్ధైనటువంటి పంటను అనుభవించినట్లుగా మనకు చరిత్ర చెప్పబడుతుంది. విధేయత కలిగినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మారి సమృద్ధైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక బానిసగా, ఒక పనివాడిగా వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానిగా మార్చింది, గొప్పగా సమృద్ధైన దీవుల చేత నింపింది అతనిలో ఉన్న విధేయత. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని చేత ఆశీర్వదించబడాలన్నా, సమృద్ధైన దీవులు పొందాలన్నా నీ దేవుడని యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా విని ఆయన మాటకి విధేయులైనట్లయితే గనక కృపగల దేవుడు నువ్వు ఏ చిన్న పని చేసినా, అది చిన్న ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైనా, ఏ పనైనా కానీ కృపగల దేవుడు దీవించి నిన్ను నన్ను కూడా సమృద్ధిగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. విధేయత కలిగి మనం బ్రతుకుతాం. రెండోదిగా మనం చూసినట్లయితే గనక విశ్వాసం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయి అంటే మెండుగా. మనం గనక నమ్మకంగా బ్రతికినట్లయితే దీవెనలు ఎలాంటివంటే మెండుగా, అంటే సమృద్ధిగా కలుగుతాయి అంటే. ఈ రోజున మన జీవితాల్లో సమృద్ధి అయినటువంటి దీవెనలు పొందకపోవడానికి కారణము మనలో నమ్మకత్వం లేకపోవడం.
దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి టాలెంట్ అదేదైనప్పటికీ కూడా దేవుని కొరకు వినియోగించేటట్లుగా ఉండాలి. దేవునికి ఇచ్చిన విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో నమ్మకంగా వినియోగించేవారుగా మనం ఉండాలి. దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, నీకు ఇచ్చిన సమస్తాన్ని కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా గనక మనం ఖర్చు పెట్టడానికి సిద్ధపడినట్లయితే దేవాతి దేవుడు నిన్ను కూడా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. సమృద్ధిగా మనం ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరికి ఆశ, ప్రతి ఒక్కరికి ఆకాంక్ష. అయితే దేవుని అడుగుతున్నాడు కదా, నీవు నేను కూడా దేవుడిచ్చినటువంటి సమస్త విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటున్నామా? నమ్మకమైన వానికి మెండైన దీవులు కలుగుతాయి. అపనమ్మకంగా మనం బ్రతికినట్లయితే దీవులు పొందమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి ఇచ్చినటువంటి విలువైన సమయము, దేవుని కొరకు ఎంత సమయం ఖర్చు పెడుతున్నావు? దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో నడిపించగలుగుతున్నావు? దేవునికి ఇచ్చినటువంటి తలంతుల్ని ఎంత నమ్మకంగా దేవుని సేవలు వాడుకోగలుగుతున్నావు? ఇవన్నీ కూడా దేవుడు పరిగణలో తీసుకుని నిన్ను నన్ను కూడా సమృద్ధైన ఆశీర్వాదాలకి వారసులుగా చేస్తాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 1 నుంచి 10 వరకు మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము, యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు సమృద్ధిగా ఉంటాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువ వారన దాని వేర్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని అందరి నమ్మకం ఉంచినప్పుడు, ఒకవేళ మనం కరువులో ఉన్నప్పుడు కూడా దేవుడు సమృద్ధైనటువంటి ఆశీర్వాదాల చేత మనల్ని తృప్తిపరుస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని అందలి నమ్మకం ఉంచినప్పుడు. ఏలియా దేవుని అందలి నమ్మకం ఉంచాడు. కెరీతు వాగు దగ్గర సమృద్ధైనటువంటి ఆహారముతో ఇశ్రాయేలు దేశమంతా కూడా భయంకర కరువులో ఉన్నప్పటికీ కూడా ఏలియాను కెరీతు వాగు దగ్గరికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ కెరీతు వాగు దగ్గర దేవాతి దేవుడు ఏలియాని ఉదయము సాయంకాలము రొట్టె మాంసము చేత సమృద్ధైనటువంటి ఆశీర్వాదము చేత తృప్తిపరిచినట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని అందరి నమ్మకం ఉంచి ఆయన చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. రెండవదిగా సారేపాతు విధవరాలు, అదే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13 నుంచి 16 వరకు చదివినట్లయితే సారేపాతు విధవరాలు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమే కట్లు వేరుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏలియా వెళ్ళి, అమ్మా కొంచెం త్రాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. నీళ్ళు తేవడానికి వెళ్ళే లోపే ఈయన అడిగాడు, అమ్మా నాకు కొంచెం అప్పము చేసి రొట్టె చేసి నాకు ఇవ్వంటే ఆమె అంటుంది కదా, అయ్యా నీవు ఆరాధించి యెహోవా జీవము తోడు, కొంచెము పిండి కొంచెము నూనె మాత్రం ఉంది. ఇది తిన్న తర్వాత నేను నా బిడ్డకి తినడానికి ఇంకేమీ కూడా లేదు, చచ్చిపోతాం, నెక్స్ట్ మాకున్నది కరువు అంటున్నప్పుడు నమ్మకస్తురాలుగా నీవు మొదటి అప్పము తీసుకున్న దగ్గర తీసుకురా అన్నప్పుడు ఈమె ఆ నమ్మిక ఉంచి, దైవ సేవకుని మీద నమ్మకం ఉంచి మొదటి రొట్టెని చేసి దైవ సేవకునికి ఇచ్చినప్పుడు, వాక్యం ప్రేమిలారా, కరువు కాలం అంతా కూడా ఈ యొక్క సారేపాతు విధవరాలు తన కుమారుడు సమృద్ధైన ఆహారము చేత తృప్తిపరచబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నమ్మకంతో, అరే ఇది ఇచ్చేస్తే గనక మాకు ఆధారం ఏంటి, ఉన్నటువంటి కొద్ది ఆహారము గనక ఈ దైవ సేవడికి ఇచ్చేస్తే నా కొడుకు పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా తన కలిగి ఉన్న దాంట్లోనే నమ్మకంగా పట్టుకెళ్ళి తన నమ్మకత్వాన్ని చూసింది, విశ్వాసంతో పట్టుకెళ్ళి ఆ దైవ సేవకుడి చేతిలో పెట్టింది. సేవకుడు ప్రార్థన చేసి ఆశీర్వదించాడు. కరువు కాలం అంతా కూడా సారేపాతు విధవరాలు సమృద్ధైనటువంటి ఆశీర్వాదం చేత, సమృద్ధైనటువంటి ఆహారము చేత ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టులో పిండి అయిపోకుండా సమృద్ధిగా ఆమె దీవించబడిందంటే కారణము ఆమె దేవుని యందులి నమ్మకం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆమె పోషించబడింది. నీవు నన్ను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒకవేళ కరువులో ఉన్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా,
దేవుని అందరి నమ్మకం ఉంచు. దేవుని నిన్ను నన్ను కూడా సమృద్ధి అయినటువంటి స్థలంలోకి తీసుకువెళ్ళడానికి ఆయన సమర్థుడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో సమృద్ధి ఎప్పుడు వస్తుంది చూడండి. కీర్తనలు 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథం 36వ కీర్తన. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగనిచ్చున్నావు. హల్లెలూయా. రైట్. సమృద్ధి మరొక చోట దొరికేటువంటి స్థలము దేవుని యొక్క మందిరం. అపోస్తుల బోధ వల్ల సమృద్ధిని పొందారు. అందుకనే కీర్తనకారుడు 36వ కీర్తన 8వ వచనం కదా, నీ మందిరం యొక్క సమృద్ధి చేత మమ్మల్ని తృప్తి నొందు చేస్తున్నావు. ఏం చేస్తున్నావండి? సంతృప్తి నొందు చేస్తున్నావు. అపోస్తులు ఈ యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని వాళ్ళు ఒకే ఒక మాటతో చెప్పారండి. అపోస్తులు బోధ చేస్తున్నప్పుడు, అపోస్తులు సంఘాలు కడుతున్నప్పుడు ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక నిర్వచనం ఏంటో తెలుసా? అబండెంట్ బ్లెస్సింగ్స్ అంటే గనక, లేదా సమృద్ధైన దీవులు అంటే ఏంటో తెలుసా? కలిగున్న వాటితో తృప్తి పొందడం, కలిగున్న వాటితో తృప్తిగా జీవించడం. దాన్ని ఏమంటారో తెలుసండి? సంతుష్ట సహితమైనటువంటి దైవ భక్తి. ఏమన్నాడండి? ఎవరు సమృద్ధిలో ఉన్న వాళ్ళంటే అండి, సంతుష్ట సహితమైనటువంటి దైవభక్తి గొప్ప మేలు అంటున్నాడండి. సంతుష్ట సహితం దైవభక్తి ఏంటో తెలుసండి? కలిగున్న వాటితో తృప్తిగా బ్రతికిన వాడి కంటే సమృద్ధైన ఆశీర్వాదాలు కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. నీ కలిగినటువంటి ప్రతి దాని ద్వారా, నీ జీవితంలో నువ్వు పొందుకున్న ప్రతి దాని ద్వారా నీ బ్రతుకంటూ గనక సంతృప్తికరమైన జీవితం కలిగి ఉంటే, సంతుష్ట సహితమైన దైవ భక్తి కలిగి ఉన్నట్లయితే గొప్ప లాభసాట అంటున్నాడు. కాబట్టి అపోస్తులు వాళ్ళు బోధ చేసేటప్పుడు సమృద్ధైన ఆశీర్వాదం అనేది తెలుసా? కలిగిన వాడితో తృప్తిగా జీవించడమే. కాబట్టి మనం అందరము కూడా సంతుష్ట సహితమైన దైవభక్తిని కలిగి సమృద్ధిగా బ్రతకడానికి దేవుడు కృప చూపించాలి. అంతేకాకుండా మందిరములో ఏమంటున్నాడండి అక్కడ? నీ మందిరం యొక్క సమృద్ధి చేత మమ్మల్ని సంతృప్తి పరుచుచున్నావు. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాక్యము ద్వారా తృప్తిపరచబడాలి, దేవుని వాక్యము ద్వారా బలపడాలి. ఎందుకంటే దేవుని వాక్యము నువ్వు ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, కృపగల దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడి వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తాడు. అందుకనే యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, 46వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చూసినట్లయితే దాని యొక్క సారాంశం ఏంటో తెలుసా? మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. అంతేనండి. ఏముంది? మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. వాక్యము ద్వారా దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి నాలుగవదిగా మనము సమృద్ధిని ఆశీర్వాదాలు పొందుకోవడం అంటే అపోస్తులు కలిగి ఉన్న బోధను బట్టి మన సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాల చేత నింపబడతాం. చివరగా కీర్తనల గ్రంథము 68వ కీర్తన 9వ వచనం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 9వ వచనం. దేవా, నీ స్వాస్థ్యం మీద వర్షమును సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. హల్లెలూయా. దీన్ని ఏమంటారు తెలుసా? ఆత్మాభిషేక వర్షము. యెహోవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షమును సమృద్ధిగా కుమ్మరించితివి. నీ స్వాస్థ్యం మీద నీ వర్షమును, ఆత్మవర్షమును సమృద్ధిగా కుమ్మరించితివి. ఆత్మచేత అభిషేకించబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకం పొందినప్పుడు మనము ఏమవుతామంటే అండి, బలపరచబడతాం. అలసిపోయిన మనము బలపరచబడతాం. కాబట్టి నీ స్వాస్థ్యం మీద, మనందరి మీద కూడా పరిశుద్ధాత్మ ఒక వర్షంలా కుమ్మరించబడినప్పుడు మనమందరం కూడా సమృద్ధి అయినటువంటి ఆత్మసమైన ఆశీర్వాదాల చేత మనం తృప్తిపరచబడతాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా అభిషేకం పొందుకుని సమృద్ధిలోకి రావడానికి దేవుడు కృప చూపించాలి. దయచేసి ఆ సమృద్ధైన ఆశీర్వాదం చేత దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. రెఫరెన్స్లు రాసుకొని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 11వ వచనం.
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనంలో, అప్పుడు నీ కొట్లలో ద్రాక్షారసము సమృద్ధిగా ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు అనేది ముందు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా, సమృద్ధి అయినటువంటి దాతృత్వం కలిగేటట్లుగా ప్రభు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. నేను చెప్పాను ఆల్రెడీ, నువ్వు ఒక్కరిదాని ఆశ్రయించబడ్డం కాదు, నీ ఇతరులకి ఆశీర్వాదకరంగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మూడవదిగా, సమృద్ధి అయినటువంటి ప్రేమ, సమృద్ధి అయిన ఆనందము ద్వారా దేవాతి దేవుని తృప్తిపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనము, గొర్రెలకి జీవం ఇచ్చి అది సమృద్ధిగా కలుగు చేసి తిని అని చెప్పి ప్రేమ ఆనందాన్ని సమృద్ధిగా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవాదేవుడు సమృద్ధి అయినటువంటి కృప కనికరాన్ని నీకు నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-7 వరకు ఆయన కృప కనికరమును మన మీద సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. చివరగా, సమాధానాన్ని సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవాదేవుడు ఇచ్చేటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఆశీర్వాదము. ఆయన మనం పోషించేటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి కరువు నుంచి దేవుడు విడిపించి సమృద్ధైన ఆహారము చేతను తృప్తిపరచని దేవుడు ఆశపడుతున్నాడు. మనం దాతృత్వం కలిగి వెదజల్లి అభివృద్ధి పొందేవారిగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా, సమృద్ధి అయినటువంటి ప్రేమ ద్వారా, సమృద్ధి అయిన ఆనందం ద్వారా నీ హృదయాన్ని తృప్తిపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సమృద్ధి అయినటువంటి కృపా కనికరములు మన మీద ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరగా, సమృద్ధి అయినటువంటి సమాధానాన్ని మన జీవితాల్లో దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం అందరము కూడా కరువులో నుంచి, అదే రకమైన కరువైన మనశ్శాంతి కరువైన, ఆర్థికపరమైన కరువైన, ఆరోగ్యపరమైన కరువైన, ఏ కరువైనా కానీ ఆ కరువులో నుంచి కృపగల దేవుడు సమృద్ధిలోనికి నిన్ను నడిపించాలంటే మనమందరము కూడా ఇలా బ్రతకడానికి దేవుడు కృప చూపించాలని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తనెంతవరకు ఈ ఆరాధన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించావు. కరువులో నుంచి సమృద్ధిని నడిపించే గొప్ప దేవుడిగా మాకు ప్రభా ప్రత్యక్షమవుతున్న గొప్ప దేవ, ఇక్కడ కూర్చున్న వారిలో, శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్న వారిలో ఏది కరువులో ఉన్నారో, ఏ కరువు వాళ్ళని తాండవిస్తూ ఉంటుందో ఆ కరువులో నుంచి సమృద్ధిలోకి ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళి ఆశీర్వదించి బలపరిచి మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.